అందరికీ నమస్కారం. షేకస్ ఇంగ్లీష్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇంగ్లీష్ కాంటెంట్కి సంబంధించిన సిలబస్లో అనగ్రమ్స్ అనేది ఒక టాపిక్ అండి. ఒకసారి సిలబస్ చూద్దాం. ఇలా చూడండి, వొకాబులరీ సెక్షన్లో 13th వన్ అనగ్రమ్స్. మనల్ని టెస్ట్ చేసేది ఏంటి? ఐడెంటిఫికేషన్. అంటే ఒక వర్డ్ ఇస్తాడు, దానికి కరెక్ట్ అనగ్రమ్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ మనం అనగ్రమ్ అంటే ఏంటో చూద్దామండి. ఓకే, అనగ్రమ్ అనేది ఒక వర్డ్ అయినా అయ్యి ఉండొచ్చు, ఒక ఫ్రేజ్ అయినా అయ్యి ఉండొచ్చు. ఓకేనా? సో ఎలా ఫామ్ అవుతుందంటే ఇది బై అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ఎనదర్ వర్డ్ ఆర్ ఫ్రేజ్. ఓకే, ఎనదర్ ఒక వర్డ్లో కానీ ఇంకా వేరే వర్డ్లో కానీ ఫ్రేజ్లో కానీ అందులో ఉన్న లెటర్స్ మనం రీఅరేంజ్ చేయడం ద్వారా ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో కొత్తగా అప్పుడు అది న్యూ వర్డ్ అయినా రావచ్చు, ఒక ఫ్రేజ్ అయినా రావచ్చు. సో దాన్ని మనం అనగ్రమ్ అంటాం. సో ఇక్కడ రూల్ ఏంటంటే సేమ్ లెటర్స్ మనం వాడాల్సి ఉంటుందండి. అండ్ అనగ్రమ్ యూజెస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ లెటర్స్. అంటే ఒక వర్డ్ ఇస్తాడు, అందులో ఉన్న లెటర్స్నే మనం వాడాలి, వేరే లెటర్స్ మనం వాడకూడదు. ఓకే, విత్ ద సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అక్కడ టీ అనే లెటర్ ఉందనుకోండి, ఒక టీ ఉంటే ఒక టీయే వాడాలి మనం. ఓకే, సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అలాగే బట్ ఇన్ అ డిఫరెంట్ ఆర్డర్ మాత్రం మనం మార్చాలి. సో ఫైనల్గా మనకి మీనింగ్ఫుల్ స్టాండర్డ్ వర్డ్ మనకు రావాలి, అప్పుడు అది అనగ్రమ్ అవుతుంది. సేమ్ వర్డ్ రాసేయకూడదు. ఓకేనా? ఇలా చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇక్కడ చూడండి, యాక్ట్, క్యాట్, టీ, ఈట్, లిసన్, సైలెంట్ ఇచ్చారు కదా. ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, లిసన్, సైలెంట్ చూద్దామండి. ఇక్కడ లిసన్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. 6 లెటర్స్ ఉన్నాయి. ఓకే, ఇందులో ఎన్ని ఉన్నాయి? ఇక్కడ కూడా 6 లెటర్స్ ఉన్నాయి. సో సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సరిపోయింది. అలాగే లెటర్స్ అన్నీ వాడాలి. ఎల్ వాడారు, రైట్. ఐ కూడా వాడారు, ఎస్, 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 టీ, టీ, ఈ, ఈ, ఎన్, ఎన్. సో ఆల్ లెటర్స్ ఆర్ యూస్డ్. ఓకే, సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సరిపోయింది. ఓకే, ఇంకేముంది? ఆర్డర్ కూడా మార్చారు. ఇక్కడ లిసన్ ఉంది, ఇక్కడ సైలెంట్ ఉంది. లెటర్స్ ఆర్డర్ మార్చారు. ఫైనల్గా మనకి మీనింగ్ఫుల్ వర్డ్ వచ్చిందా? వచ్చింది. స్టాండర్డ్ వర్డ్ వచ్చింది. లిసన్ నుంచి సైలెంట్ వచ్చింది. ఇలాగే చూడండి, ఈవిల్, వైల్, సేవ్, వాజ్, హార్ట్, ఎర్త్, థింగ్, నైట్, ఏంజిల్, గ్లీన్, లిసన్, సైలెంట్. ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం మనం. సో ఇలా ఏమవుతుంది? ఇక్కడ మనం ఆర్డర్ మాత్రం మారాల్సి ఉంటుందండి. ఆర్డర్ మారింది కదా, థింగ్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఏమైంది? మనకి నైట్ అనే వర్డ్ వచ్చింది అనమాట. ఇక్కడ చూడండి, ఈవిల్ ఉంది, ఇక్కడ వైల్ వచ్చింది. వైల్ అంటే అర్థం ఏంటంటే అన్ప్లెజెంట్ ఆర్ అన్యాక్సెప్టబుల్ అని అర్థం అండి. అలాగే చూడండి, ఇక్కడ ఏంజిల్ ఉంది, ఇక్కడ గ్లీన్ వచ్చింది. సో గ్లీన్ అంటే ఏంటంటే టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్ స్మాల్ అమౌంట్స్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, అనగ్రమ్స్ కెన్ బి వర్డ్స్ ఆఫ్ డిఫరెంట్ మీనింగ్స్. ఓకే, చూడండి, ఎర్త్ నుంచి మనకి ఏమొచ్చింది? హార్ట్ అనే వర్డ్ వచ్చింది అనమాట. హార్ట్ అనే అనగ్రమ్ వచ్చింది. సో ఈ సేమ్ మీనింగ్స్ అయ్యి ఉండమండి ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే కొత్త వర్డ్ వస్తుంది కాబట్టి సేమ్ మీనింగ్ ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎర్త్ ఇట్స్ సాయిల్ ఆర్ ఇట్స్ ఎ ప్లానెట్, బట్ హార్ట్ ఈజ్ అన్ ఆర్గాన్ విచ్ పంప్స్ ద బ్లడ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. సో కంప్లీట్గా డిఫరెంట్ వర్డ్స్ వచ్చే చూడండి, సేమ్ వర్డ్ ఎట్టి పరిస్థితుల్లో మనకు కాదు. ఎందుకంటే మనం లెటర్స్ మనం రీఅరేంజ్ చేసి డిఫరెంట్ ఆర్డర్లో రాస్తాం కాబట్టి కొత్త వర్డ్ మనకు ఫామ్ అవుతుంది, స్టాండర్డ్ వర్డ్ ఫామ్ అవ్వాలి. సో దట్ ఈస్ కరెక్ట్ అనగ్రమ్. ఓకే, అలాగే ఎగ్జాక్ట్లీ ద సేమ్ లెటర్స్ ఉండాలి. లెటర్స్ కూడా మార్చకూడదు. సైలెంట్లో చూడండి, సైలెంట్ నుంచి లిసన్ అనే వర్డ్ రాసామన్నమాట. సేమ్ లెటర్స్ ఉన్నాయి, సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్సే రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, సైలెంట్కి లిసన్ అని రాస్తూ పక్కన ఈడీ పెట్టాం, లిసన్డ్ అన్నాం. సో ఈడీ అనేది కొత్తగా యాడ్ చేసాం ఈ లెటర్స్. సో ఇలాంటి పరిస్థితులు ఇది అనగ్రమ్ ఎట్టి పరిస్థితుల్లో కాదని చెప్తున్నాం. అలాగే ద ఆర్డర్ ఆఫ్ లెటర్స్ చేంజెస్. ఎస్, ఆర్డర్ మారుతుంది. స్టాప్ ఉందనుకోండి, పార్ట్స్ అని రాసాం చూడండి, ఆర్డర్ మార్చాం. సో పాసిబుల్ అనగ్రమ్స్ చూడండి, స్టాప్ నుంచి పార్ట్స్ రాయొచ్చు, పోస్ట్ రాయొచ్చు, టాప్స్ అని కూడా రాయొచ్చు. ఓకేనా? సో ఒక వర్డ్ నుంచి మోర్ దెన్ వన్ అనగ్రమ్స్ మనకు రావచ్చండి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, అనగ్రమ్స్ అండ్ ఫ్రేజెస్. అనగ్రమ్స్ అంటే కేవలం వర్డ్సే కదండి, సింగిల్ వర్డే కాదు. ఎ ఫ్రేజ్ కెన్ ఆల్సో బీ రీఅరేంజ్ టు ఫామ్ అనదర్ ఫ్రేజ్ అనమాట. ఫ్రేజ్ని మనం రీఅరేంజ్ చేసి, ఫ్రేజ్లో ఉన్న లెటర్స్ని రీఅరేంజ్ చేసి మనం ఇంకొక ఫ్రేజ్ని కూడా మనం ఫామ్ చేయొచ్చు. చూడండి, ద ఐస్ అని ఉంది, ఇక్కడ ఏముంది? దిస్ సీ అని వాడమంటే చూడండి, సేమ్ లెటర్స్ వాడే మీరు చెక్ చేసుకోవచ్చండి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మనం స్పేసెస్ని మనం కౌంట్ చేయకూడదు. ఓన్లీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? దాలో 3 లెటర్స్ ఉన్నాయి, ఐస్లో 4 లెటర్స్ ఉన్నాయి, టోటల్గా 7 లెటర్స్. దే సీలో కూడా దేలో 4 ఉన్నాయి, సీలో 3 ఉన్నాయి. సో ఇక్కడ కూడా 7 అనమాట. సో డోంట్ కౌంట్ స్పేసెస్, రైట్? ఇంకో విషయం ఏంటంటే పంక్చువేషన్ కూడా ఉన్నట్లయితే దాన్ని కూడా మనం రిమూవ్ చేయాలి, దాన్ని ఇగ్నోర్ చేసేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఐమ్ అని రాసాం అనుకోండి. సో ఇక్కడ ఐ అనే అపాస్ట్రఫీ ఉంది కదా, సో దీన్ని మనం తీసేయాలన్నమాట. సో దాన్ని కౌంట్ చేయకూడదు. ఇక్కడ 2 లెటర్స్ ఉన్నట్టు లెక్క అనమాట.
ఓకే, గుర్తుపెట్టుకోండి. సో పంక్చువేషన్ కూడా మనం ఇగ్నోర్ చేయాల్సి ఉంటుంది ఫ్రేజెస్లో. ఓకేనా, ఫ్రేజ్ అని తెలుసు కదా, మోర్ దెన్ వన్ వర్డ్, అది ఫ్రేజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారండి. అనగ్రము ప్యాలెండ్రోము ఒకటేనేమో అనుకుంటారు. చూడండి, ఎట్టి పరిస్థితుల్లో కాదండి. అనగ్రమ్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ఇట్స్ ఫార్మ్డ్ బై రీఅరేంజింగ్ ద లెటర్స్ అని చెప్పాను ఆల్రెడీ. లెటర్స్ ఆర్ రీఅరేంజ్ టు ఫార్మ్ అనదర్ వర్డ్ అని చెప్పాం. లిసన్ నుంచి కొత్త వర్డ్ వచ్చింది, సైలెంట్ అనే వర్డ్ వచ్చింది. బట్ ప్యాలెండ్రోమ్ అలా కాదండి. ఏ వర్డ్ ఆర్ ఫ్రేజ్ రీడ్స్ ది సేమ్ ఫార్వర్డ్స్ అండ్ బ్యాక్వర్డ్స్. ఎట్టించి ఏదైనా ఒకలాగా ఉంటుంది చూడండి. లెవెల్ ఇప్పుడు ఫార్వర్డ్ లెవెల్ అండి, బ్యాక్వర్డ్ చూడండి LEVEL సేమ్ లెవెల్. మేడం ఫార్వర్డ్ సేమ్, బ్యాక్వర్డ్ చూడండి సేమ్ అలా ఉంటుంది. MADAM మేడం. రాడార్ ఇట్టించి ఏదైనా సో లెఫ్ట్ నుంచి రైట్ నుంచి ఎలా చదివినా మనకు కూడా ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ ఎలా చదివినా మనకు సేమ్ వర్డ్ అయి ఉంటుంది అనమాట. సో చూడండి, లిసన్ టు సైలెంట్ ఈజ్ అన్ అనగ్రమ్, బట్ లెవెల్ సేమ్ వర్డ్ ప్యాలెండ్రోమ్ అవుతుంది. సో ఈ రెండు ఒకటి కాదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, హౌ టు సాల్వ్ అన్ అనగ్రమ్ క్వశ్చన్ ఇన్ అన్ ఎగ్జామ్. ఒకవేళ మనకి ఎగ్జామ్లో అనగ్రమ్ క్వశ్చన్ ఇచ్చినట్లయితే మనకి టెట్ ఎగ్జామ్లో దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి ఎర్త్ అనే వర్డ్కి అనగ్రమ్ రాయమన్నాడు. సో ఫస్ట్ యూ హ్యావ్ టు కౌంట్ ద లెటర్స్ ఇన్ ద గివెన్ వర్డ్. ఎర్త్, హౌ మెనీ లెటర్స్ ఆర్ దే? 5 లెటర్స్. ఇప్పుడు మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు ఇక్కడ. ఈ 4 ఆప్షన్స్లో 5 లెటర్ వర్డ్ అంటే చూడండి, ఇక్కడ హార్ట్ 5 లెటర్ వర్డే, ఎర్త్ కూడా 5 లెటర్ వర్డ్. బట్ ఎర్త్ అనేది 6 లెటర్, ఇది 4 లెటర్ వర్డ్. సో BC ఎట్టి పరిస్థితుల్లో కాదు, ఈ రెండు తీసేయండి పక్కకి. సో ఎర్త్ ఇచ్చాడు, ఇక్కడ కూడా ఎర్త్ ఇచ్చాడు. సేమ్ లెటర్ ఉండకూడదు కదా, లెటర్స్ని మనం రీఅరేంజ్ చేస్తే కొత్త వర్డ్ ఫామ్ అవ్వాలి. సో ఎట్టి పరిస్థితులు ఇది కాదు. సో దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకే, హార్ట్. నెక్స్ట్ వన్ చూడండి, లిసన్. ఇన్ లిసన్ దెర్ ఆర్ 6 లెటర్స్. ఇక్కడ లెసన్లో 6 లెటర్స్ ఉన్నాయి, సేమ్ వర్డ్ ఇచ్చేసాడు. లెసన్ తీసేయండి. ఇంకా సైలెంట్లో 6 లెటర్స్ ఉన్నాయి, లిటిల్లో కూడా 6 లెటర్స్ ఉన్నాయి. సో అయితే ఈ 3 కరెక్ట్ అవ్వాలి, ఇది ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఓకే, లెసన్ ఇక్కడ ఇందులో ఓ ఉందండి, లేదు కదా. సో సేమ్ లెటర్స్ మనం వాడాలి, కొత్త లెటర్స్ వాడకూడదు. సో ఏ కాదు. లెసన్ నుంచి మనం ఆల్రెడీ దాన్ని నేర్చుకున్నాం, SILENT సైలెంట్. సో దిస్ ఈజ్ ద రైట్ ఆప్షన్. లిటిల్ అండి, ఎట్టి పరిస్థితుల్లో కాదండి, ఎందుకంటే 2 టీలు వాడండి, ఇక్కడ ఉన్నది ఒకటేనండి టీ. సో ఇది కాదు, సైలెంట్. సో సైలెంట్ ఈజ్ ద రైట్ అనగ్రమ్. ఓకే, ఎర్త్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎర్త్ నుంచి ఏమొస్తుంది మనకి? హార్ట్ వస్తుంది, HEART. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5 లెటర్స్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఇది కరెక్టే, 5 లెటర్స్ ఉన్నాయి. హియర్ 4 లెటర్ వర్డ్, హీట్ 4 లెటర్ వర్డ్, ఎర్త్ 6 లెటర్ వర్డ్. సో ఈ నెంబర్ మనం కౌంట్ చేయగానే తెలిసిపోతుంది ఈ 3 కాదని. ఓకే, సో దిస్ ఈజ్ ద రైట్ వన్. ఏ పేరులో అనగ్రమ్ ఉందో చూడండి. ఇక్కడ రైట్ అన్నాడు, ఇక్కడ చూడండి, ఇక్కడ RAGH అన్నాడు. ఇక్కడ అసలు ఈ W లేదండి, ఇక్కడ G లేదు. సో కొత్త లెటర్స్ వాడేసారు, ఇట్టి పరిస్థితుల్లో కాదు. బిగ్ లార్జ్, ఇందులో 3 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. అలాగే వేరే లెటర్స్ వాడేసారు, ఇది కూడా కాదు. నెక్స్ట్ వన్ చూడండి, లిసన్ సైలెంట్. ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ఇది కరెక్ట్ అనగ్రమ్. ఇక్కడ చూడండి, CC బాగానే ఉంది, SE బాగానే ఉంది. ఇక్కడ E ఉంది, ఇక్కడ A ఉంది. కరెక్ట్ కాదండి. ఇక్కడ 2 E's ఉన్నాయి, ఇక్కడ కూడా మీరు 2 E's వాడితేనే అది కరెక్ట్ అవుతుంది. సో ఇది కూడా కాదు. సో దిస్ ఈజ్ ద రైట్ వన్. మనం అనగ్రమ్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం సేమ్ లెటర్స్ ఉండాలి, టోటల్ లెటర్స్ కూడా సరిపోవాలి. నెక్స్ట్ డిఫరెంట్ ఆర్డర్లో రాయాలి, సేమ్ ఆర్డర్ రాయకూడదు. నెక్స్ట్ మనం స్టాండర్డ్ వర్డ్ మనకి చివరిలో రావాలి, మీనింగ్ఫుల్ వర్డ్ రావాలి. అది మనం గుర్తుపెట్టుకోండి. ఓకే, అనగ్రమ్ అంటే ఇక్కడ మనకి లిస్ట్ ఇచ్చాను చూడండి. యాక్ట్, క్యాట్, ఎయిట్, టీ, ఆర్క్, కా, ఈవిల్, వైల్ అంటే అర్థం ఏంటంటే అన్ప్లెజెంట్, అన్యాక్సెప్టబుల్ అండి. ఓకే, లిసన్, సైలెంట్, హార్ట్, ఎర్త్, నైట్, థింగ్, స్టేట్, టేస్ట్, సేవ్, వాజ్, రేస్, కేర్, బిలో, ఎల్బో, స్టడీ, డస్టీ, ఇంచ్, చిన్, పార్ట్, ట్రాప్, స్టాప్, పార్ట్స్, పోస్ట్, టాప్స్, థింగ్, నైట్, ట్రయాంగిల్, ఇంటిగ్రల్. ఓకే, చెక్ చేసుకుని అన్నీ కూడా సరిపోతుంది మనకి. ఇప్పుడు మనం ఫ్రేజ్ అనగ్రమ్స్ గురించి చూద్దామండి. ఫ్రేజ్ అనగ్రమ్లో మనకి ఏముంటుంది? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయండి. అంటే యూ కెన్ సీ మోర్ దాన్ 1 వర్డ్ అండి. ఓకే, ఇది కూడా సేమ్, రీఅరేంజ్ టు ఫార్మ్ అనదర్ ఫ్రేజ్ అనమాట. ఇంకో ఫ్రేజ్ వస్తుంది, ఫ్రేజ్ రావచ్చు, ఒక వర్డ్ రావచ్చు, ఏదైనా రావచ్చు అండి. కానీ లెటర్స్ని మనం రీఅరేంజ్ చేయాల్సి ఉంటుంది యూజింగ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ లెటర్స్. అవే లెటర్స్ మనం వాడాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకుని సేమ్, దానికి దీనికి తేడా ఏమీ లేదండి. అనగ్రమ్ అయినా ఫ్రేజ్ అనగ్రమ్ అయినా ఒకటే. ఫ్రేజ్ అనగ్రమ్లో మోర్ దాన్ 1 వర్డ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి అంతే. ఇలా చూడండి, వెన్ చెకింగ్ ఎ ఫ్రేజ్ అనగ్రమ్ వీ నార్మల్లీ ఇగ్నోర్ స్పేసెస్ అండ్ పంక్చువేషన్ అండ్ కంపేర్ ఓన్లీ ద లెటర్స్. లెటర్స్ మనం చెక్ చేసుకోవాలండి, అందులో మనం స్పేసెస్ మనం చూడకూడదు, ఒకవేళ పంక్చువేషన్ ఉన్నా కూడా మనం చూడకూడదు. ఓకే,
ఇక్కడ చూడండి ద ఐస్ దే సీ మనం బిగినింగ్లో చెప్పుకున్నాం. ఇలా చూడండి అ డెసిమల్ పాయింట్ ఐఎమ్ ఎ డాట్ ఇన్ ప్లేస్. దీనికి ఇది ఈ ఫ్రేజ్కి ఈ ఫ్రేజ్ అనగ్రామ్ అండి. ఇలా చూడండి ఆ డెసిమల్ పాయింట్ ఇక్కడ ఉన్నాయి, ఒక డిటర్మినర్ ఉంది, ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి. సో ఇది ఒక ఫ్రేజ్ అండి. ఈ ఫ్రేజ్ నుంచి మనం ఒక ఫ్రేజ్ అనగ్రామ్ తయారు చేసాం. చూడండి ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 లెటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు 13 లెటర్స్ ఇవి కౌంట్ చేయలేదు మనం, ఇది స్పేసెస్ మనం కౌంట్ చేయలేదు. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 సరిపోయింది. 13 లెటర్స్ నుంచి 13 లెటర్ ఫ్రేజ్ మనకి ఫామ్ అయిపోయిందండి. మనం పంక్చువేషన్ చూడట్లేదు, స్పేసెస్ కూడా చూడట్లేదు. ఓకే, అలా మనకి ఫ్రేజెస్ ఉంటాయండి. ఫ్రేజ్ అనగ్రామ్స్ ఆ విధంగా ఉంటాయి. 11 + 2 becomes 12 + 1. చెక్ చేసుకోండి, టోటల్ చేసుకుంటే మీకు సరిపోతుంది. ఓకే, స్పేసెస్ మాత్రం కౌంట్ చేయకండి, పంక్చువేషన్ కూడా మీరు ఇగ్నోర్ చేసేయచ్చు. ఆ ఫ్రేజ్ అనగ్రామ్ మస్ట్ సాటిస్ఫై 3 కండిషన్స్ అండి. గుర్తుపెట్టుకోండి, సేమ్ లెటర్స్ ఉండాలి. సేమ్ అండి, మనకి అనగ్రామ్లాగే సేమ్ లెటర్స్ ఉండాలి, సేమ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రావాలి, ఈచ్ లెటర్ డిఫరెంట్ అరేంజ్మెంట్ ఉండాలి. సేమ్ మనకు వర్డ్ అనగ్రామ్ ఇంతే, ఫ్రేజ్ అనగ్రామ్ కూడా ఇంతే. ఓకే, ఇలా చూడండి వర్డ్ అనగ్రామ్ లిసన్ టు సైలెంట్ వచ్చింది. ఇక్కడ చూడండి ఫ్రేజ్ అనగ్రామ్ అంటే మోర్ దాన్ వన్ వర్డ్ ఉంది. చూడండి ఇక్కడ ద ఐస్ దే సీ అని వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే ద మెయిన్ డిఫరెన్స్ ఈజ్ సింప్లీ దట్ అ ఫ్రేజ్ అనగ్రామ్ ఇన్వాల్వ్స్ మోర్ దాన్ వన్ వర్డ్. ఫ్రేజ్ అనగ్రామ్లో జనరల్గా మనకి ఏం కనబడుతుంది, ఒక వర్డ్ కంటే ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట, అంతే, అంతకు మించి ఏం లేదండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఒరిజినల్ ఫ్రేజ్ ఇచ్చాడు, దానికి అనగ్రామ్ ఫ్రేజ్ ఇచ్చాడు. చూడండి ద ఐస్ దే సీ 11 + 2 12 + 1. A decimal point I am a dot in place. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ద మోర్స్ కోడ్ హియర్ కమ్ డాట్స్, a gentleman, elegant man. The earthquakes, the queer shake, dormitory, dirty room. ఓకే, ఇలా చూడండి డార్మిటరీ అనేది వర్డ్ అండి, ఇది ఫ్రేజ్ కాదు. కానీ మనకి దాని నుంచి మనం ఒక వర్డ్ నుంచి మనం ఒక ఫ్రేజ్ అనగ్రామ్ తయారు చేయొచ్చు. డర్టీ రూమ్ 2 వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, a phrase anagram doesn't necessarily mean both sides must originally be phrases. రెండు వైపులా ఫ్రేజెస్ ఉండాల్సిన అవసరం లేదండి. ఓకే, ఫ్రేజ్ అనగ్రామ్కి ఇక్కడ డార్మిటరీ అనేది ఒక వర్డ్ ఇచ్చాం మనం, ఈ వర్డ్ నుంచి మనం ఒక ఫ్రేజ్ అనగ్రామ్ తయారు చేసాం. ఓకేనా, ఇక డార్మిటరీ అనేది 1 వర్డ్, డార్మిటరీ డర్టీ రూమ్ అనేది 2 వర్డ్ ఫ్రేజ్. ఓకే, గుర్తుపెట్టుకుని ఇలా చిన్న ఫ్యూనరల్ అనే ఒకే ఒక వర్డ్ ఉందండి, బట్ దాని నుంచి మనం వన్ వర్డ్ అనగ్రామ్ తయారు చేసిన అవసరం లేదండి. అది ఫ్రేజ్ అనగ్రామ్ కూడా మనం తయారు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. చూడండి రియల్ ఫన్, ఫ్యూనరల్ ఎన్ని ఉన్నాయి, 7 లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా రియల్ ఫన్ 7 లెటర్స్ ఉన్నాయి. మధ్యలో ఉన్న స్పేస్ మనం కౌంట్ చేయకూడదని చెప్పాను మీకు. సో ఫ్యూనరల్, రియల్ ఫన్. ఓకే, సో ఫ్రమ్ ఏ వర్డ్ యూ కెన్ గెట్ 2 word or 3 word phrase, right? This can still be called an anagram. So if you are asked to identify an anagram, focus on the letters, not the number of words. Spaces are irrelevant. అది గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామ్లో anagram ని ఐడెంటిఫై చేయమని మిమ్మల్ని అడిగినట్లయితే మన దేని మీద ఫోకస్ చేయాలి, మనం ఫోకస్ ఆన్ ద లెటర్స్, ఫోకస్ ఆన్ ద నెంబర్ ఆఫ్ లెటర్స్, నాట్ ద నెంబర్ ఆఫ్ వర్డ్స్. అందులో ఎన్ని వర్డ్స్ అనేది మనం కౌంట్ చేయకూడదు. ఇక్కడ వర్డ్ ఇచ్చాడు కదా, మనం అనగ్రామ్ రాయాలి, వర్డ్ అనగ్రామ్ రాయాలి, ఫ్రేజ్ అనగ్రామ్ రాయకూడదని ఇదేం లేదండి. సో మీరు ఏదైనా రాయొచ్చు. సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ లెటర్స్ అండ్ నెంబర్ ఆఫ్ లెటర్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, స్పేసెస్ కూడా మనం ఇగ్నోర్ చేసేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ తెలియజేయండి కామెంట్స్లో. మళ్ళీ డిఫరెంట్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు యోస్ షేగస్ ఇంగ్లీష్. బాయ్.